సమయం అంతే. ఇంకా మనం ఇంటి దగ్గర నుంచి టీవీ దగ్గర కూర్చుంటాం, టీవీ దగ్గర కూర్చుంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి కదా. కాబట్టి ఒక అర్ధగంట భరించండి పిల్లల్ని, ఎందుకంటే చాలా కష్టపడి నేర్చుకున్నారు. మనం వాళ్ళు డిసప్పాయింట్ చేయడం మంచిది కాదు. మరి సమయం ముగింపాసి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం దైవజనులు ఇస్తారు. అబ్రాహం గారికి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. సోదరి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం దైవజనులు ప్రేమాస్వరూపులకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల వేళలో ప్రభువా ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభువా నీ బిడ్డలైన వారందరితో నువ్వు సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. ఎత్తబడిన ఈ విలువైన వాక్కు ప్రభువా ప్రతి వారి హృదయంలో నాయన ఫలించిలాగిన కృప చూపండి పరిశుద్ధాత్మ. ప్రతి వారి హృదయంలో ఉన్న కలవరాలు, దిగులు, బాధ, వేదన, ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారో ప్రతి బంధకాల నుంచి ప్రతి ఆత్మని విడిపించి నిత్య సంతోషంతో నీ మహిమతో వారి హృదయాలను నింపి ప్రతి కుటుంబంలో గొప్ప విడుదల కార్యం ఈ క్రిస్మస్ కూడిక ద్వారా జరిగించమని బ్రతమాడుకుంటున్నానయ్యా. ఈ గ్రామ ప్రజలందరినీ దీవించండి. ఈ గ్రామ ప్రజలందరికీ గొప్ప విడుదల కార్యాలు జరిగించమని బ్రతమాడుకుంటున్నాను. జీవితాలను కట్టే ప్రభా నీకు అప్పగించుకుంటున్నాం. మనిషిని మనిషిగా మార్చే నీ జీవన కలిగిన హస్తాలకి గ్రామ ప్రజల్ని అప్పగించుకుంటూ ఎంత ప్రయాసపడి ఎంతమంది బిడ్డలు ఈ యొక్క పరిచర్య జరగడానికి సహకరించారు వారందరికీ గొప్ప దీవెన ఆశీర్వాదం దయచేయమని బ్రతమాడుకుంటున్నాను. ఇక్కడున్న స్థానిక దైవజనుల కుటుంబాన్ని ఇంకా బలపరిచి ఇంకా రాబోతున్న సంవత్సరంలో అనేక నూతన ఆత్మల్ని వారి పరిచర్యలోకి అప్పగించమని వేడుకుంటున్నాను. ఈ గ్రామంలో ఈ పరిచర్యను స్థిరపరచమని బ్రతమాడుకుంటున్నానయ్యా. మరొకసారి మహిమ మాత్రమే మీకు ఆరోపిస్తున్నాం, ఘనత మాత్రం మీకు ఆరోపిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాయన ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా మీకు మహిమ పొందమని నాయన మరొకసారి ప్రభు ఈ కోరికను మహిమకరంగా జరిగించినందుకు మీకు వందన నజరేయుడని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ఆదరణ కురును మనకందరికీ సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొందిన ప్రతి వ్యక్తికి ప్రతి బిడ్డకు ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవజనులు నడిపించినటువంటి దేవునికి సేవకులు జరగలేనటువంటి సందేశకుల కార్యక్రమాలు సమస్తమునకు మహిమ ఘనత ప్రభావములు కలిగి తోడైంది నడిపించను గాక. ఆమె యేసు రక్తమేచే శిలువ రక్తమేచే ప్రభు యేసు నామమున సంపూర్ణ చే వారికి లెక్కనంత ఆశీర్వాదం గాక. ఆమె వందనాలు చేస్తూ ఉన్నా. ఇంతవరకు చాలా ఓపిక కూర్చున్నారు. రెండు సాంగ్స్ ఉన్న పిల్లలు నేర్చుకుని ఒక స్కిట్తో ఒక అర్ధగంట లోపులోని కార్యక్రమం ముగించబడుతుంది. 10:30 కూడా అవదు, 10 లోపులను ముగించబడుతుంది. మరి పిల్లలు మరి మొదటి కొరియోగ్రాఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరగా వచ్చి ఇంతవరకు వాక్యాన్ని దైవజనులు అభిషేకులు అబ్రాహం గారికి, అలాగే అమ్మగారికి, అలాగే దైవజనులు క్రాంత్ కుమార్ గారికి, అలాగే దైవజనులు శాంతి రవి గారికి, దైవజనులు జాన్ సుందర్ సింగ్ గారికి, అలాగే సాక్ష్యాన్ని ప్రకటించిన పేపకాల సత్యనారాయణ గారికి, అలాగే చక్కటి వీడియోగ్రఫీ తీస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న దైవజనులు మన మధ్యలో వాటి పెట్టుకున్న వారికి కూడా ప్రత్యేక వందనాలు. చక్కటి ఆర్కెస్ట్రా అందిస్తున్నటువంటి మా తప్పుడు కీబోర్డ్ ప్లేయర్, అలాగే మా బావగారు ఐశ్వర్య చెల్లి భర్త గారైన వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి కూడా ప్రత్యేక వందనాలు. చక్కటి వంటలు చేసినప్పుడు రామబంధ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా భోజనాలు చేయలేని ఉంటే త్వరగా రిపోర్ట్ చేయండి. సహకరించినటువంటి మరి వెలుసువల్లి రెడ్డిపల్లి గ్రామ ప్రజలకు, అలాగే ఎంటుకోల నుంచి, దేవరపల్లి నుంచి, మందపల్లి నుంచి, సిరిపల్లి నుంచి, గోడపల్లి నుంచి, గొల్లవల్లి నుంచి, ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, బంధువులకు, స్నేహితులందరికీ కూడా కుటుంబ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గురిగా చూద్దాం. ఈ సమయాన్ని బిడ్డలకు అప్పగిస్తాను. సంజు